హాయ్ అండి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్తీక మాసము పూర్తి చేసుకొని పోలి పాడ్యమి రోజు పూజనైతే ఆచరించుకున్నాను. ఆ పోలి కథను చదువుకున్నానండి. పోలి మనందరికీ ఆదర్శప్రియమైన ఇల్లాలు. ఆమె నాకు ఇన్స్పిరేషన్ అండి. ఈ పూజలు వ్రతాలలో మనము అత్తగారింట కూడా ఎలాగుండాలి, మన పూజలు మనకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, మన కష్టాలను ఎలాగ తొలగిస్తాయి, భగవంతుడు మనని ఎలాగ కరుణిస్తాడనేది ఈ వీడియోలో నేను తప్పకుండా తెలియజేస్తానండి. ఎందుకంటే పోలి కథ నా కథ వివరించబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా పూజలు చేసుకునే వాళ్ళు, ప్రతి నిత్యము దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎటువంటి కష్టాలున్నా సరే బాధపడకుండా మనము భగవంతుని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు మనకు లభిస్తాయో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇలాగ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పువ్వులన్నీ కోసుకొని వస్తానండి. ఇంకా ఇంటి ముందు చెట్ల దగ్గర పువ్వులన్నీ కోసుకొని వచ్చి గుమ్మాలన్నీ కడిగి చక్కగా తులుసుకోవటం ముందు శంకుచక్ర నామాలను వేసుకొని గుమ్మానికి జాజు రాసి పసుపు రాసి బొట్లయితే పెట్టుకున్నాను. కార్తీక మాసము నెల రోజులు పూజను ఆచరించకపోయినా ఈ పోలి పాడ్యమి రోజు మనము ఇలాగ పోలి కథను చదువుకొని మనము నీటిలో దీపాలను వెలిగించి వదిలి పూజ గనక చేసుకుంటే కార్తీక మాసము పూర్తి పూజ చేసిన ఫలితం లభిస్తుంది. ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇంకా పోలి స్వర్గ కథ ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. ఈ కథను కొద్దిగా ఒక నిమిషంలో వివరించి, అదేవిధంగా ఈ కథ ఎలాగ ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్క ఇల్లాలకి ఇన్స్పిరేషన్ అండి. అత్తింట్లో ఎలాగుండాలి, మనము మన పూజలు భగవంతుడు ఎలాగ కరుణిస్తాడు అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా అత్తింటి కథ కూడా చెప్తాను, తప్పకుండా వినండి. ఇంక ఇలాగా దీపాలకు సంబంధించి నీళ్ళని అన్ని పూలతో అలంకరణ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనము పోలి పాడ్యం రోజు దీపాలు బియ్యం పిండితో వెలిగించుకుంటాము. నీటిలో వదిలేసే దీపాలను ఇక్కడ తయారు చేసుకుంటున్నానండి. ఒక పేపర్ ప్లేట్లో తీసుకొని బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా పోలి స్వర్గం కథ. పోలి ఒక చాకలి అమ్మాయి. ఇక్కడే భగవంతుడు ఆమెకి స్వర్గప్రాప్తిని కలిగించాడు. అంటే భగవంతుడు తారతమ్యాలు, భేదభావాలు చూడడు అనేది మనకి తెలుస్తుంది. భక్తికి పెద్ద పీట వేస్తాడు భగవంతుడు అనేది కూడా తెలుస్తుంది. ఈ చాకలి అమ్మాయి పుట్టింట్లో చక్కగా ఉంటూ మళ్ళీ పూజలు పునస్కారాలు చేసుకుంటూ దేవుడు అంటే భక్తి భావనతో చక్కగా ఉంటుంది. ఏదైనా అర్థం చేసుకుంటుంది. తల్లిదండ్రులని అర్థం చేసుకోవడము, అందరినీ అనుకువతో ఉండడము ఈమె అలవాటు. ఈమెకి ఇంకా తల్లిదండ్రులు పేద కుటుంబంలో పుట్టింది కాబట్టి చక్కగా పెళ్లి చేశారు. పెళ్లి చేసి అత్తింటికి వచ్చిన తర్వాత అత్తగారింట ఇంకా పోలి 5వ కోడలు. 4 కోడళ్ళ తర్వాత చిన్న కోడలు అన్నమాట. ఇంకా ఈమె భక్తి భావనతో చక్కగా శ్రద్ధగా పనులన్నీ చేసుకుంటూ చక్కగా ఉండేది. కానీ అత్తకి ఈ కోడలంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే ఈమె భక్తి, ఈమె మంచి మాట అనుకువ ఆమెకి నచ్చేది కాదు. ఎందుకనంటే ఎప్పుడైనా సరే పెద్ద చెయ్యి నాదే ఉండాలి, పెద్ద అంటే భక్తిలో కానీ భగవంతుని ఆరాధించడంలో కానీ ఏదైనా చెయ్యి నాదే ఉండాలి, నేనే గొప్పగా ఉండాలనే మనస్తత్వం. ఇంకా అత్తగారు ఈమె భక్తితో ఉండి పూజలు చేసుకుంటూ ఇలా అనుకువగా ఉంటూ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఆమె ఓర్వలేక ఇంకా ఏ పూజలు చేసుకొనిచ్చేది కాదు, చక్కగా ఉండనిచ్చేది కాదు. తోటి కోడళ్ళు కూడా సూటిపోటి మాటలు అంటూ ఉండేవాళ్ళు. అయినా సరే ఆమె చక్కగా తన పనులన్నీ, ఎన్ని పనులు, ఇంటి పని మొత్తము పూర్తిగా ఆమెకే అప్పచెప్పేవాళ్ళు. భగవంతుడి దగ్గర దీపం పెట్టుకునే అవకాశాన్ని కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఏ వ్రతాలు ఏ పూజలు చేసుకొనిచ్చేది కాదు. అసలు దేవుడి దగ్గరికి పోనిచ్చేదే కాదు. ఇంక ఇలాగ ఉన్న తర్వాత కార్తీక మాసం వస్తుంది. ఈ కార్తీక మాసాన్ని ఎలాగైనా సరే పోలి చెయ్యకూడదు, మేము మాత్రమే ఆచరించాలని వాళ్ళు 4 కోడళ్లతో కలిసి ఈ కార్తీక మాసము చక్కగా నదీ స్నానాన్ని చేసి పూజలు చేసుకునేవాళ్ళు. కానీ అత్త ఇంట్లో ఉన్న పనంతా చెప్పి ఈ పనులన్నీ చేసుకోవాలి, చేసి పెట్టాలి అని ఇంకా ఆమెని ఏ పూజ చేసుకోనివ్వకుండా ఆమెకి దేవుడికి సంబంధించిన ఇటువంటివి అంటే పసుపు కుంకుమలు, దీపం ఆరాధనకి నూనె ఇలాంటివి ఏవి ఉంచకుండా వెళ్ళేవారు. ఇంక ఇలాగే చేస్తూ ఉంటే ఆ పోలి కార్తీక మాసం పూర్తయిపోతుంది. భగవంతుని ఎలాగా ఆరాధించాలని మనసులో అనుకుంటూ అలాగ గిన్నెలు తోముతూ బట్టలు పిండుకుంటూ ప్రతి ఒక్క పనిలో భగవంతుని ఆరాధించుకుంటూ ఉంది. ఈ కార్తీక మాసము పూర్తయిపోయిన తర్వాత అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమి కూడా వస్తుంది. అలాగా ఒకరోజు గిన్నెలు తోముకుంటూ ఉన్న సమయంలో పాల గిన్నె పడితే ఆ పాల గిన్నెకి మనకి వెన్న ఉంటుంది కదా, ఆ వెన్నని తీసి కొద్దిగా చేతితో ఇలాగ తీసి పక్కకు బండకి దగ్గర పెట్టుకుంది.
పెట్టుకొని పాడ్యమి రోజు చక్కగా తను ఇంకా ఆ వెన్నని నెయ్యి తీసి అంటే నెయ్యిలాగా మార్చి తర్వాత ఒక మట్టి ప్రమిద కూడా ఉండేది కాదు, ఒక కుండ పెంకులో ఆ నెయ్యిని పోసి తన చీరకున్న కొంగు ఉంటుంది కదా, కొంగు అంచులకున్న పొరలు దారపు పొరలతో చక్కగా దూదిని వడికి భగవంతుడా నీకు ఈ దీపాన్ని సమర్పించుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో అని ఆ దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుంది. ఇంక ఇలాగ చేసుకున్న తర్వాత భగవంతుడు ఆ విష్ణుమూర్తి ఈమె భక్తికి మెచ్చి కార్తీక మాసంలో ఎటువంటి ఇబ్బందులు పడినా ఎన్ని కష్టాలు ఉన్నా నన్ను నా నామస్మరణ మరకుండా ఇంత బాగా పూజ చేసుకున్న పోలిని కరుణించాలని విష్ణుమూర్తి స్వర్గము నుంచి ఆకాశ విమానము వచ్చి స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి విమానము ఇంటి ముందు ఆగింది. ఇంకా అత్త తోటికోడలు తనకంటే చాలా గొప్పగా పూజ చేశాము, మాకు ఈ అదృష్టం దొరకలేదని అనుకున్నారు. ఆమె ఎక్కిన విమానాన్ని పట్టుకొని వేళ్లాడి వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలి అనుకున్నారు. కానీ భగవంతుడికి తెలుసు కదా, ఎవరు నిష్ఠానేమంగా ఎవరు నిజమైన నామస్మరణ చేసి నిజంగా భక్తితో ఆరాధించారు అనేది భగవంతుడికి తెలుసు కదా. పోలి మాత్రమే స్వర్గానికి వెళ్ళిందండి. ఇంక ఇది పోలి కథ. ఇలాగ పోలి కథను చక్కగా మనసులో తలుచుకుంటూ తులసి పూజన చేసుకొని దీపాలైతే నీళ్ళలో వెలిగించి వదిలేశాను. పిండి దీపాలు పెట్టుకోవాలండి. ఇలాగ నీళ్ళలో నదిలో వెలిగించి వదిలివేయాలి అంటారు. కాకపోతే అలాంటి అవకాశం లేదు కాబట్టి టబ్బులో నీళ్లు పోసి పసుపు కుంకుమలు పువ్వులు వేసి అయితే ఇలాగ దీపాలు నలుగురం ఉన్నాము కాబట్టి 4 పిండి దీపాలని ఇంకా నీటిలో వెలిగించి అయితే ఈ కార్తీక మాసము పూజను పూర్తి చేసుకున్నాను. ఇంక ఇలాగా పూర్తి చేసుకొని చాలా సంతోషంగా ఉందండి. ఇంకా పోలి కథ విషయానికి వస్తే ఇలాగ పోలి ఎంత కష్టపడిందో, ఇంకా నా కథ విషయానికి వస్తే కూడా అత్తింట్లో చిన్న కోడలిని నేను. ఇంకా నా కథ విషయానికి వస్తే మా అత్తయ్య గారు చాలా మంచివారండి. కాకపోతే ఆధిపత్య పోరు అనేది ఉంటుంది కదా, తోటి కోడళ్ళ ఆధిపత్య పోరు ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ ఆధిపత్య పోరు వల్ల ఇంకా అత్తయ్య గారు కొన్ని సందర్భాలలో కొత్తగా పెళ్ళైన కొత్తలో ఎవరికైనా ఒక అమ్మాయి గురించి తెలియకపోవచ్చు. ఎదుటి వాళ్ళు పెళ్ళై వచ్చిన తర్వాత ముందు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రవర్తననే నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఇంకా ఏదో ఒక రకంగా ఉంటుంది కదా ఆధిపత్యం అనేది. ఆ ఆధిపత్యంతో చాలా అవమానాలు పడ్డానండి. అంటే అసలు కోడలు లాగానే ఉండేదాన్ని కాదు, తోటి కోడలు అన్న ఒక విలువ కూడా ఉండేది కాదు. ఇంకా అత్తయ్య గారి విషయానికి వస్తే ఇంకా వాళ్ళకి ఎక్కువగా పెద్దపీట వేసేవారు. ఎందుకంటే సొంత వాళ్ళని చేసుకున్నారు కాబట్టి, నేను వేరే ఇంటి నుంచి వచ్చాను కాబట్టి అదొకటి ఉండేది. తర్వాత ఏది చెప్పినా వినేవాళ్ళు. ఇంకా నా పూజల విషయానికి వస్తే నా పూజలు నచ్చేది కాదు, నా మాట నచ్చేది కాదు, నా ప్రవర్తన నచ్చేది కాదు. కానీ తెలిసేది ఎందుకోసం అంటే ఒక ఈర్ష అనేది ఉంటుంది కదా, ఒక ఆధిపత్యం అనేది ఉంటుంది కదా. పోలి అత్తగారికి నేనే గొప్పదాన్ని, నేను చెప్పిందే వేదము, నేను చేసిందే గొప్ప, అలాగ నాకంటే బాగా చేసి బాగా మంచి పేరు తెచ్చుకుంటే ఎలాగా అనేది ఉంటుంది కదా. అటువంటి ఆధిపత్య పోరే. ఎందుకంటే అయిన వాళ్ళము, మేము కోడళ్ళమి, మా మాటే నెగ్గాలి, మాకంటే ఎక్కడ గొప్ప పేరు తెచ్చేసుకుంటుందో ఎక్కడ బాగుంటుందో అనేది ఉండి ఎన్నో సూటిపోటి మాటలు, అంటే తెలిసేది కాదు అసలు. ఇలాగా అంటే ఒక మంచి మాట మంచిగా ఉంటూనే పెద్దగా అది ఎలాగంటేదంటే అనర్థాలు అయిపోయింది. నేను ఏదో తప్పు చేసిన దానిలాగా క్రియేటింగ్ చేసేసి గొడవలు చాలా జరిగాయండి. అయినా సరే నేను అసలు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలుసుకోవడానికి టైం పట్టింది. నేను నిర్ణయించుకున్నది ఒకటే, భగవంతుడు నాకు ఈ ఇంటిని అత్తింటిలాగా ఇంకా ప్రసాదించారు. అమ్మ ఒకటి చెప్పింది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా సరే అక్కడ ఉండి నువ్వు గెలవాలి, గెలిచి నువ్వు ఆ ఇంటికి మంచి పేరు తేవాలి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో అమ్మ, నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడైనా సరే అత్తింట్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని పోరాటంలాగా తీసుకొని ఎన్ని కష్టాలు ఉన్నా సరే భరించి మీకు నేను సపోర్ట్ చేస్తాం. ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా ఉన్నా నేను మాట్లాడతాము. కాకపోతే నువ్వు ఇల్లు వదిలిపెట్టి రావడము కానీ వాళ్ళకి అవమానం జరిగేలాగా చేయడం కానీ చేయకుండా నిలబడు అని అమ్మ చెప్పిన మాట విని ఇంకెన్ని ఇబ్బందులు వచ్చినా సరే సంసారాలని కూడా నాశనం చేయాలి అనుకునే మూర్ఖత్వం కూడా జరిగింది. ఇంకా ఎన్నో అవమానాలండి. అవమానాల విషయానికి వస్తే శీలం విషయంలో సీతాదేవి ఎంత అవమానపడింది, ఆ అమ్మకే తప్పలేదు, నేనెంత అని కూడా అనుకున్నాను. అలాంటివి కూడా ఎదురు వచ్చాయి, ఎన్నో జరిగాయి. అయినా సరే భయపడలేదండి. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఎందుకు భయపడాలి, ఎందుకు మాటలంటే అయిపోతుందా, అవమానిస్తే అయిపోతుందా, భగవంతుడు పైన చూడడా అని అనుకున్నాను. కానీ భగవంతుడు తప్పకుండా తగిన శాస్తి తగిన శిక్షలు వేస్తాడండి. మనము ఓపిక
ఎందుకంటే ఓపిక అనేది చాలా ప్రధానం అండి. ఏదైనా సరే మనకి ఓపికతో మనం కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ అటువంటి ఇవన్నీ తప్పులు చేస్తున్నారు అన్నప్పుడు మనము వాళ్ళకి ఎటువంటి తప్పులు చేయకూడదు. ఒకరు మనని అవమానిస్తున్నారు, మనని నిందిస్తున్నారు అన్నప్పుడు మనము అదే పని చెయ్యకుండా ఉంటే తప్పకుండా భగవంతుడు మనకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే తప్పు ఎప్పుడు ఒకవైపు ఉండేలాగానే చూసుకోవాలి. వాళ్ళు అలాగే చేస్తున్నారు కానీ మనం కూడా వాళ్ళలాగా చేస్తే వాళ్ళకి మనకి అసలు తేడా ఏముంటుంది? అప్పుడు ఎవరు కరుణించరు, మనము కరెక్టు అన్నట్టుగా ఉండేదండి. ఎన్నో అవమానాలు, ఎన్నో అనర్థాలు, అసలు కోడలనే కాదు అన్నట్టుగా కూడా ఉండేది. అయినా సరే భగవంతుడు మెచ్చాడు కదా. ఇంట్లో అండి ఈ విగ్రహాల ఆరాధన విషయానికి వస్తే వారసత్వంగా వచ్చిన విగ్రహాలండి. మా అత్తయ్య గారి దగ్గర నుంచి నాకు ఇవి వారసత్వంగా వచ్చాయి. ఇవి చూసారా, భగవంతుడు ఉన్నాడని నిదర్శనం ఏం కావాలి? ఎవరైనా సరే చిన్న కోడలని కదా, ముందు ఉండే వాళ్ళకే ప్రిఫరెన్స్ అంటే ముఖ్యం వాళ్ళకే. కానీ వాళ్ళు వద్దన్నారు. ఎందుకు వద్దన్నారో ఏం వద్దన్నారో కానీ మొత్తానికి వద్దన్నారు. కానీ ఆ భగవంతుడు నా దగ్గరికి వచ్చాడు, నా ఇంట్లో ఉన్నారు అంటే మెచ్చాడు కదా. ఇంకా దేవుడు మెచ్చిన కోడలు నేనున్నప్పుడు మనసులో అనుకున్నప్పుడు ఇంకా ఎవరేమో అనుకుంటే ఏంటి, నేను కరెక్ట్గా నడవాలి అనుకున్నాను, నడిచాను. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఆర్థికంగా అవమానాలే. ఎలాగంటే వంటగదిలో ఏదో అంటే మనం వెళ్తే వాళ్ళు ఏదో మడికట్టుకున్నట్టుగా మనం ఏదో ముట్టకూడదు అన్నట్టు అలాంటివి కూడా ఎలా ఉంటుంది చెప్పండి. చక్కగా స్నానం చేసి మనం కూడా శుభ్రంగా ఉంటాం. అయినా సరే మనం ఏదో పరయోళ్ళలాగా ఇది ముట్టద్దు, అది ముట్టద్దు, నీళ్ళు ముట్టద్దు, ఇలాగ అబాబాబు చాలా 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 అంటే మూర్ఖత్వంగా ఉంటారండి. అలాగా మూర్ఖత్వంగా అవమానించే వాళ్ళు ఉంటారు, సూటిపోటి మాటలు అనేవాళ్ళు ఉంటారు, కొంచెం బాగా ఉంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు, ఈర్ష్యాద్వేషం ఉంటుంటుంది. ఎప్పుడు ఒక సంసారాన్ని కూల్చేయాలని వాళ్ళు కూడా ఉంటారు. ఒక సంసారాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకి తగిన శిక్ష వేస్తాడు. ఎప్పుడైనా సరే ఎదుటి వారి మీద ఈర్ష్య అస్సలు పడొద్దు. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి నడవడి వాళ్ళది. ఒక్కరు గొప్పగా ఉంటున్నారు, గొప్పగా పేరు వస్తుంది అనేది మనం చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తే అప్పటి వరకు బాగానే ఉంటుంది. అప్పటి వరకు మీరు ఎవరినైతే చెడగొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు కష్టాలు పడతారు కావచ్చు, కానీ తర్వాత మీకు తగిన శాస్తి భగవంతుడు ఇస్తాడు. అలాంటి ప్రయత్నాలు ఎవ్వరూ చేయకూడదండి. నా జీవితంలో అలాంటి ప్రయత్నాలు కూడా నేను చూశాను. అయినా సరే భయపడలేదు. ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు. భగవంతుడు తప్పకుండా ఎందుకంటే ఎదుటి వ్యక్తి అలాగ చేస్తున్నప్పుడు మన పని మనము కరెక్ట్గా చేయాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు అవమానిస్తూనే ఉంటారు, ఈర్ష్య పడుతూనే ఉంటారు, ప్రతి ఒక్కటి ఏదో రకంగా సూటిపోటని మాటలు అంటూ ఉంటారు. ఏదైనా మనం ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి, వస్తారు, అన్నీ బాగా చేస్తాం, అన్నీ బాగా పద్ధతిగా చూసుకుంటాం. అయినా సరే ఏదో ఒక విషయంలో ఒక పుల్ల పెట్టేసి దాన్ని పెద్ద గొడవలాగా చేస్తారు, పెద్ద అవమానంలాగా చేస్తారు. గొడవలైతే వాళ్ళకి ఆనందం, ఇంట్లో గొడవలైతే ఆనందం, ఇంట్లో అందరూ తిరిగితే ఒక ఆనందం. ఎందుకంటే తోటికోడళ్ళు అని కూడా కాదు, అత్తలు కానీ తోటికోడళ్ళు కానీ ఇలాగ చాలామంది ఉంటారండి మన జీవితంలో. అయినా సరే వాళ్ళని ఎదురీగాలి అంటే వాళ్ళలాగా మనం మారిపోకూడదు, మనము కరెక్ట్గా ఉండాలి. తప్పు ఎప్పుడు ఒకే వైపు ఉండేలాగా చూసుకుంటే భగవంతుడు మనకి సపోర్ట్ చేస్తాడు. పోలి చేసింది అదే. ఎందుకంటే కార్తీక మాసము పెళ్ళైనప్పుడు మొదటి సంవత్సరం నుంచి చేస్తున్నానండి. ఈ పోలి స్వర్గం కథ మొదటి సంవత్సరమే విన్నాను. నేను కూడా అనుకున్నాను, అమ్మకు కూడా అలాగే ఉండేది. ఒకటి, మనము మన ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తే ఇలాగ చేసేవాళ్ళు కష్టపెడుతున్నారా పెట్టని అనేసి భగవంతుడి దగ్గర ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయండి. చాలా అవమానాలు పడి భగవంతుడు ఏంటి నాకు ఇంత దౌర్భాగ్యమా, ఇంత అవమానమా అని బాధపడి తర్వాత సీతాదేవికే తప్పలేదు, వనవాసం తప్పలేదు, అవమానాలు తప్పలేదు. అంత గొప్ప పతివ్రత శిరోమణి సీతాదేవి ఇంత శీలం పైన అవమానపడింది. నేనెంత అనుకున్నాను, తప్పకుండా ఏదో ఒక రోజు శిక్ష వస్తుంది. ఆ రావణాసుడు అంతటికి వాడికి శిక్ష రాలేదా? ఎప్పుడైనా సరే మూర్ఖులకు తగిన శాస్తి భగవంతుడు తెలుస్తారు. కానీ నేను నా నడవాలి, నేను చక్కగా ఉండాలి, నేను పద్ధతిగా ఉండాలి అన్నప్పుడు మార్పు ఆటోమేటికల్గా వస్తుంది. అత్తయ్య గారు కూడా అన్నీ తెలుసుకున్నారు, ఎవరు ఏంటిది, ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇంకా అత్తయ్య గారు స్వర్గస్థులయ్యారు. ఇంకా నాకు ఇప్పుడు అత్తింట్లో కూడా చాలా మంచి సపోర్ట్ ఉంటుందండి. చుట్టాలు కానీ పక్కాలు కానీ చాలా బాగుంటారు, అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకోసం చెప్పాలంటే ఎందుకనంటే ఇలాగ తోటి కోడళ్ళతోటి కానీ అత్తళ్ళతోటి కానీ ఇబ్బందులు పడితే మనం చక్కగా ఉన్నామనుకోండి, చుట్టూ బంధువులు ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ మనకి బాగుంటుంది.
ఎందుకంటే అండి, అన్యాయంగా ఒక వ్యక్తిని విమర్శించుకుంటూ, ఒక వ్యక్తిని సుటిపోటి మాటలు అనుకుంటూ, ఈర్ష్యపడుతూ, ఆ వ్యక్తి జీవితాన్ని అధోగమ్యంగా చేయాలి అనుకునే వాళ్ళ జీవితము ఎంత కోల్పోయినా సరే ఆలోచించుకునే విచక్షణ లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటి మూర్ఖులని మనం ఏమీ అనలేము, ఏమీ చేయలేము. ఎందుకోసం అంటే కష్టాలు మాత్రం వస్తాయండి. చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ బాధని భగవంతునికి చెప్పుకోవాలి. భగవంతునికి చెప్పుకుంటే తప్పకుండా మన కష్టానికి ఏదైనా సరే అంతే కదండి. ఎదుటి వ్యక్తి పాపం పండాలంటే టైం పడుతుంది కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడు శిశుపాలుడికి 100 తప్పులు అయ్యేదాకా చూసి తర్వాత శిక్షణ వేశారు. ఎవరైనా సరే వాళ్ళ కర్మ ఎలాగంటే ఆ కర్మ అయ్యేదాకా ఎగురుతారు, ఎన్నో చేస్తారు. కానీ ఆ కర్మఫలం అనేది భగవంతుడు ఇస్తాడు. అయినా సరే కొంతమంది తెలుసుకొని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని వదిలేసి చక్కగా మన జీవితాన్ని అలాగని వాళ్ళని చులకన చేసుకోనో లేకపోతే అబ్బా మంచి పని అయింది అనుకోకుండా మన జీవితాన్ని ఎలాగ నడుచుకోవాలి, మన లైఫ్ని ఎలాగ లీడ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకొని వెళ్ళాలండి. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఈర్ష్యతో ద్వేషంతో చులకన చేయాలి అనుకోకుండా మనస్తత్వం ఉంది చూసారా, తప్పకుండా భగవంతుడు మనకి కరుణిస్తాడు. ఇంక ఇలాగ పనులన్నీ చేసుకుని అయితే టిఫిన్ సెంటర్కి బయలుదేరుతున్నాను. అయిపోయిన తర్వాత ఇంకా సాయంకాలం కూడా పోలీ పాడ్యమి 12 గంటల వరకు పూర్తవుతుంది కదా. తర్వాత సాయంకాలం కూడా దీపాలు వెలిగించుకొని, తులసికోట ముందు కూడా దీపాలు వెలిగించుకొని, ఇంకా దేవుడి ముందు కూడా నిత్య దీపారాధన చేసుకొని అయితే ఇలాగ పోలీ పాడ్యమి పూజ అయితే చేసుకున్నానండి. మన లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు పడినా ఏది ఉన్నా సరే తప్పకుండా భగవంతుణ్ణి ఆరాధించండి, మంచి మనసుతో ఉండండి, అంతా మంచి జరుగుతుంది చెప్పాలనుకుంటున్నాను. ఇంకెందుకంటే ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఎటువంటి ఇబ్బందులైనా పడితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మీ అభిప్రాయాలను షేర్ చేసుకొని మీ మనసుని కొంచెము తేలిక చేసుకోండి. ఎందుకంటే అంతే కదా, ఏదైనా కష్టం ఉంటే ఎవరికైనా చెప్తే పోతుంది అంటారు కదా, అలాగా ఉండండి. ఇంక ఇలాగ పూజ పూర్తి అయిపోయింది. చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందండి అంతే. ఎందుకనంటే పోలి ఎలాగైతే ఇంకా తన జీవితంలో ఇలా కష్టపడి భగవంతునికి దీపం పెట్టిందో అలాంటి కష్టాలు ఎన్నో వచ్చాయి. నూనె లేని పరిస్థితి, వత్తి తడిపి వేసుకొని కూడా కార్తీక మాసాన్ని చేశానండి. అయినా సరే భగవంతుడు ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే తనకు తన సేవని మానకుండా అయితే ఆ అదృష్టాన్ని ప్రసాదించుకుంటున్నాడు. నా జీవితాన్ని నిలబెడతాడనే నమ్మకం నాకు చాలా ఉందండి. ఎందుకంటే భగవంతుడి మీద మనం నమ్మకంతో చేయాలి ఏదైనా సరే. తను ఉన్నాడు, మనకి తప్పకుండా మనకి మంచి అవకాశాన్ని కల్పిస్తాడు, మన జీవితాన్ని నిలబెడతాడు. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి మనకి మంచి దారి చూపిస్తాడనే నమ్మకం ఉండాలి. ఏమంటారు మరి? మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.